నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు అలాగే అటు రాజకీయంగా కానివ్వండి, ఇటు ఆధ్యాత్మికంగా కానివ్వండి, చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు. మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువుగారు. మాసం మారింది అంటే మాస ఫలితాలతో మన ముందుకొస్తూ ఉంటారు. చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తోంది. చాలా మంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మీరు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ జూన్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది? ఎవరెవరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎలాంటి పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి? ఏ రంగులు కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ఇలాంటి ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. గురువుగారిని మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది జూన్ మాసం అనేది చెప్పండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవి నమః. తులారాశి వాళ్లకు ఈ మాసం చాలా అనుకూలముగా ఉన్నది. గతములో పెట్టినటువంటి డబ్బులు ఎక్కడైతే పెట్టి ఇరుక్కుపోయినాయి అని అనుకుంటున్నారో అవి మళ్ళీ ఉపయోగపడేటువంటి విధానముగా వీళ్లకు రావటం, కొత్తదనముగా వీళ్ళ యొక్క అడుగులు వేయటము, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవటము, యథావిధిగా నడుస్తూ ఉండేటువంటి విధానముగా కాకుండా కొత్త ఒరవడి ప్రకారంగా అడుగులు మార్చుకోవటము, నిర్ణయాలు మార్చుకొని వెళ్ళటము, అలాగే కొత్త వాళ్ళ యొక్క పరిచయము కావటము, తద్వారా మేలు జరిగే విధముగా ముందుకు వెళ్ళటము, వీళ్లకు అనూహ్యముగా కలిసొచ్చేటువంటి కొన్ని విషయాలు జరుగుతాయి. ఒకటి కాదు, కొన్ని కలిసొస్తాయి. ఒక 2-3 తక్కువలో తక్కువ అంటే 2-3 అంశాలు కలిసొచ్చే విధముగా ఉంటుంది ఈ మాసం. కనుక ఏది చేస్తే మేలు ఏమిటి అని ఒక నిర్ణయం తీసుకోవటానికి కొంత వీళ్ళు సమయం తీసుకోవటము, తద్వారా వెంటనే 2-3 రోజుల్లో ఎక్కువ సమయం ఉండదు కాబట్టి మళ్ళీ అవి ప్రకటించి ముందుకు వెళదాములే అనేటువంటిది చేసుకోవటము, శారీరకమైనటువంటి విధానముగాను మానసికంగాను 2 రకాలుగా కూడా కొంచెం కష్టము అనేటువంటిది ఉంటుంది. అది పడతారు, పడి సాధించుకోవటం అనేటువంటిది ఉన్నది. తప్పకుండా వీళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉన్నతమైనటువంటి వాళ్లకు అవసరము అని వాళ్ళు పిలిచి ఒక అవకాశం ఇవ్వటం జరుగుతుంది. అలాగే వీళ్ళు పైకెక్కి రావటమే కాకుండా వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే విధముగానే ఈ రాశి వాళ్ళు ఉంటారుగాక. కనుక వీళ్లకు ఈ మాసం అంతా చాలా యోగవంతముగా ఉన్నది. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు యోగంగానే ఉన్నది. ఓకే, అన్ని రంగాలకి బాగుంటుంది. ఇక వాళ్ళ అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి, సజావుగా పనులన్నీ సాగాలి అంటే దైవారాధన విషయం అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి. ముఖ్యంగా వీళ్ళు దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది అన్ని రకాలుగా. తర్వాత కలరు, ఎటువంటి కలర్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే తులారాశి వాళ్ళు అన్ని రకాల కలర్లు వేసుకోవచ్చు. వీళ్ళకు నియమం ఏమీ లేదు, ఈ మాసంలో చేసుకోవచ్చు. దిక్కుల విషయానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు కూడా అన్ని దిక్కులు పనికొస్తుంది కాబట్టి అన్ని పనులు చేసుకోవచ్చు. చాలా బాగుంది తులారాశి వారికి. తులారాశి వారికి చాలా చాలా బాగుందండి మాసం అంతా. ఏదేమైనప్పటికీ మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. జాతకాల్లో ఏవైనా దోషాలు ఉంటే తప్పకుండా దాన్ని పరిష్కరించుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి. వ్యక్తిగత జాతకాలకై స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చి తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించి గోప్యంగా ఉంచి మీకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక ఈ రాశి వారు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. ఈ మాసం అంతా కూడాను అన్ని దిక్కులు అన్ని రంగులు కలిసి వస్తాయి. చక్కగా పాటించే ప్రయత్నం చేయండి, అది విషయం. ఇక తదుపరి రాశితో కలుస్తాను. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.